అందరికీ నమస్కారం. సరిగ్గా 6 ఏళ్ల క్రితం మార్చి 15, 2019న పులివెందులలో ఒక దారుణమైన హత్య. మామూలు హత్య కూడా కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాన్ని సృష్టించిన హత్య. కానీ ఆ రోజు ఆ హత్య జరిగినప్పుడు మొట్టమొదటిగా హత్య గురించి ఏం చెప్పారు అంటే, జరిగింది హత్య కాదు, హఠాత్ మరణం, అనుకోకుండా గుండెపోటు వచ్చి చనిపోయాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా అర్థమై ఉండొచ్చు. స్వయాన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడుక్కుంటున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంతం చిన్నాయన, సొంతం బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్య గావించబడ్డారు, ఎందుకు చంపబడ్డారు, ఎందుకు గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చారు అంటే, ఈ 6 ఏళ్లలో ఆ హత్య గురించి అనేకమైన వార్తలు మనం వినుంటాం. సాక్షులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనుమానాస్పదంగా మృతి చెందడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీ బాబాయ్ ఎందుకు చనిపోయాడని అడిగితే, మా బాబాయ్ చనిపోయిన రోజు ప్రభుత్వం నాది కాదు, ముఖ్యమంత్రిని నేను కాదు, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దానికి సమాధానం చెప్పాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కావచ్చు, ఈరోజు కూడా అదే వితండవాదంతో మాట్లాడుతుంటారు వాళ్ళు. మార్చి 15, 2019న అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ తరుణంలో పులివెందుల్లో జరిగిన హత్య, ఆ హత్య గురించి జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ రాయించి ఊరు తిరుగుతూ, వీధిని తిరుగుతూ, రాష్ట్రమంతా తిరుగుతూ కన్నీరు పెట్టి, దొంగ కన్నీరు కార్చి, మా బాబాయిని చంపేశారు, మా చిన్నాయన్ని చంపేశాడు చంద్రబాబు నాయుడు, తన అనుచరులతో చంద్రబాబు నాయుడు మా బాబాయిని చంపించేశాడు, రాజకీయంగా మమ్మల్ని ఎదగనీయకుండా చేశాడు. అప్పట్లో మా తాతనంతే చంపారు, తర్వాత మా నాయన్నంతే చంపారు, ఈరోజు మా బాబాయిని చంపేశారు, రేపొద్దున నన్ను నా కుటుంబాన్ని కూడా చంపేస్తారు అని చెప్పేసి ఒక ముసల కన్నీరు, ఒక కొత్త డ్రామాకి తెరదీసి 2019లో తను చేస్తున్న పాదయాత్రకి సరైన స్పందన రాని సమయంలో, ప్రజలు తనను పట్టించుకోని సమయంలో, అప్పటికి అంతకుముందు కూడా వైజాగ్లో తన మీద తాను కోడి కత్తితోటి దాడి చేయించుకుంటే ఆ దాడి కూడా సరిగా వర్కౌట్ అవ్వకపోతుంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కుటుంబ కలహాల నేపథ్యంలో గుర్తొచ్చిన శవం ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి బాడీ అని గుర్తొచ్చింది. తమ్ముడితోటి చేతులు కలిపాడు, అవినాష్ రెడ్డితోటి చర్చలు జరిపాడు, రాజకీయంగా ఏదో ఒక రోజు మనకు అడ్డుపడతాడు, షర్మిలకి రాజకీయ పగ్గాలు అప్పచెప్పాలని చూస్తున్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి. ఏదైనా మనకు అడ్డుగా ఉంటే మన కుటుంబాల్లో చాలా గొడవలు జరుగుతాయి, కాబట్టి వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తి ఉండకూడదని చెప్పేసి అతను హతమార్చించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ముసల కన్నీరు కార్చిన జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు దొంగ కన్నీరు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు దొంగ డ్రామాలాడిన జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు 2019లో ఒక్క ఛాన్స్ అనే అవకాశంతో, ఒక్క ఛాన్స్ అనే మాయతోటి ప్రజల్ని మోసం చేసి, మాయ చేసి, తడిగుడ్డలతోటి గొంతులు కోసి 151 స్థానాలు దక్కించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి దగ్గర నుంచి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీతారెడ్డి గారు అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు, ఈరోజు నీకు కావాల్సిన పవర్స్ ఉన్నాయి, నాయన చావుకి కారకులు ఎవరో వాళ్ళని శిక్షించన్నా, నాయన చావుకి న్యాయం జరగాలన్నా, నాయన ఆత్మ శాంతి జరగాలన్నా అని చెప్పేసి అనేక మార్లు ఆ చెల్లి సునీతారెడ్డి గారు అన్న జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, కేసు లేదు, గీసు లేదు, శవం లేదు, గొడ్డలి లేదు, గుండె లేదు, ఏమీ లేదు, బాబాయ్ లేడు, ఎవడు లేడు, వాడు లేడు, వీడు లేడు అన్నట్లుగా నీకు నాకు సంబంధం లేదు, మీ నాయన అక్రమ సంబంధాలు పెట్టుకొని చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడో నాకు సంబంధం లేదు, ఈ విషయం గురించి నువ్వు పదే వచ్చి నన్ను అడగమాకు, నాతోటి చర్చించమాకంటే, ఆ రోజు సునీతారెడ్డి గారు కన్నీరు పెట్టి బాధపడి జగన్మోహన్ రెడ్డి మీద అనుమానాలు వచ్చి తను ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టిన దగ్గర నుంచి ఆ రోజు మొదలైందండి ప్రకంపనలు.
ఈ రోజు కూడా పులివెందుల కాదు, చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరినైనా అడిగినా సరే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మరణానికి కారకులు ఎవరాయా అంటే అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు, అవినాష్ రెడ్డి వైపు, భారతిరెడ్డి గారి వైపు, సజ్జల రామకృష్ణారెడ్డి వైపు, వైవి సుబ్బారెడ్డి వైపు, వీళ్ళందరి వైపే చూపిస్తుంటారు. ఒక రాజకీయ కాంక్ష, ముఖ్యమంత్రి పెట్టడం కోసం ఎంతకన్నా దిగజారాలా అన్న వ్యక్తులు ఎవరైనా కనపడతారంటే అది జగన్మోహన్ రెడ్డి ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరన్నా సరే కుటుంబాలతో సంతోషంగా ఉండాలనుకుంటారు. కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే వెంటనే అండగా నించొని వాళ్ళ కష్టంలో నుంచి బయటికి రావాలని వాళ్ళు ఆదుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ భిన్నమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అవటం కోసం, ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం కోసం ఎంతకన్నా దిగజారాలన్న ఒక ఆలోచనతోటి, ప్రజల్లో ఒక సింపతి రావాలన్న ఒక ఆలోచనతోటి సొంతం బాబాయిని అత్యంత దారుణాతి దారుణంగా, అత్యంత కిరాతకంగా గొడ్డలు తొట్టి నరికి 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 చంపించేసి, వాళ్ళే రక్తాన్ని తుడిచేసి, వాళ్ళే కుట్లు వేసేసి, వాళ్ళే మూట చుట్టేసి ఆయన్ని శవపెట్టికల పడుకోబెట్టి, విజయసాయిరెడ్డి అనే ఒక వ్యక్తితోటి ముందే ఒక మీడియాకు ఒక హింట్ ఇచ్చి ఇదొక హఠాత్ మరణం, మంచి వ్యక్తి సౌమ్యుడైన వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతోటి మరణించారని చెప్పి 2 గంటల తర్వాత ఎప్పుడైతే సునీతారెడ్డి గారికి డౌట్ వచ్చి నాన్నగారికి మనం పోస్ట్ మార్టం చేయాలి అని అడిగితే, ఈ పోస్ట్ మార్టం కోసం ఆ బాడీ, ఆ కుట్లు, ఈ చుట్టిన గుడ్డలు మొత్తం ఓపెన్ చేస్తే ఎక్కడ ఈ గొడ్డలి నరుకుడు ఘాటులు ఎక్కడ కనపడతాయో అని భయంతో మా బాబాయిని చంపేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక కొత్త డ్రామాకి తెరదీశాడు జగన్. మొత్తం సెల్ ఫోన్, మొత్తం ఫోన్లోని కథనం నడిపించేశాడు. హుటాహుటిన బయలుదేరాడు, వచ్చాడు. కనీసం బాబాయ్ శవాన్ని కూడా చూసి ఉండలేదు. కనీసం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని నరికిన వాడు కూడా అన్నిసార్లు నరికాడని చెప్పుండకపోవచ్చు. నాకు తెలిసి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరైతే నరికాడో వాడే జగన్మోహన్ రెడ్డికి చెప్పుంటాడు, అయా నేను నెత్తి మీద 3 సార్లు, వీపు మీద 4 సార్లు నరికానయా అని కళ్ళెదురుగా చూసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఇంకొక మనిషి గొడ్డలతో నరుగుతుంటే నేను పక్కనే కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తున్నట్లుగా మా బాబాయిని పాపం బెడ్రూమ్లో పడుకుంటే బెడ్రూమ్లో ఉన్న వ్యక్తిని బాత్రూంలోకి తీసుకెళ్ళి బాత్రూంలో నరికేసి, బాత్రూంలో 4 సార్లు నరికేసి, బాత్రూంలో 4 సార్లు నరికేసిన తర్వాత ఆయన రక్తం మడుగులతోటి బాత్రూమ్ నుంచి పాక్కుంటూ బెడ్రూమ్ దాకా వస్తే మళ్ళీ బెడ్రూమ్లో నరికేసి, తర్వాత మళ్ళీ నరికేసిన తర్వాత గొడ్డల్ని తీసి ఆ గొడ్డల్ని చుట్టి ఆయనతోటి మళ్ళీ ఒక లేఖ రాపించి, రక్తం మడుగులు ఉన్న వ్యక్తితో లేఖలు రాపించి మా బాబాయిని దారుణంగా హింసించారు. ఆ తర్వాత రక్తం ఒక గుడ్డ తూసి తుడిచారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళకు కట్టినట్లుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి శవం ముందు కూర్చొని, ఆ డెడ్ బాడీ ముందు దగ్గరకు వచ్చి కూర్చొని మీడియా సమావేశం పెట్టి ఏ విధంగా నరికారు, ఎన్నిసార్లు నరికారు, బెడ్రూమ్లో ఎన్నిసార్లు నరికారు, బాత్రూంలో ఎన్నిసార్లు నరికారు, కమాండ్ మీద ఎన్నిసార్లు నరికారు, రక్తం ఎక్కడ తుడిచారు, ఎన్ని కుట్లు వేశారు, ఎన్నిసార్లు చుట్టారు, ఏ దూది ఎందులో పెట్టారని చాలా క్లుప్తంగా దగ్గరను చూసి చెప్పినట్టు చెప్పాడండి. ఆ రోజే ప్రజలకు అనుమానం వచ్చింది. నరికిన వాడు కూడా అంత స్పష్టంగా చెప్పుండడు, కానీ కనీసం చూసిన వాడైనా సరే ఆ విషయాన్ని చెప్పాలి. కానీ ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్న జగన్కి ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని అన్నిసార్లు నరికిన సంగతి ఎలా తెలుసు? మొదటిగా బెడ్రూమ్లో రక్తం తుడిచారని ఎలా తెలుసు? రెండోది బాత్రూంలో రక్తం తుడిచారని ఆయనకి ఎలా తెలుసు? తర్వాత కుట్లు పైన వేశారు, కింద వేశారు, ఆయనకి ఎలా తెలుసు? ఎన్ని కుట్లు వేశారు ఆయనకి ఎలా తెలుసు? ఇదంతా రాజకీయ కక్ష కాదా? ఇదంతా రాజకీయ కుట్ర కాదా? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. తలుచుకుంటే వాళ్ళ బాబాయ్ చావుకు కారకులు ఎవరో ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని రాసిన వ్యక్తి ఆ 5 ఏళ్లలో నిజంగా చంద్రబాబు గారే దానికి వెనక కారకుడు అయి ఉంటే ఆ రోజు అరెస్ట్ చేయించేవాడు. బాబాయ్ ఊసేయలేదు. అవినాష్ రెడ్డి మీద అనేకమైన ఆరోపణలు వచ్చిన తర్వాత సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే పులివెందుల్లో మనుషుల్ని పెట్టి సిబిఐ అధికారులకి పోలీసులకి వాగ్వాదం పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనీయకుండా అడ్డుకొని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి తల్లి గారికి బాగోలేదు, ఆరోగ్యం క్షీణించింది, హాస్పిటల్లో ఉంది, అవినాష్ రెడ్డి పై నుంచి కిందకి రాడని చెప్పేసి సిబిఐ అధికారులు పోలీసు అధికారులు వెళ్తే అతను అరెస్ట్ చేయనీయకుండా అడ్డుకొని ఆ రోజు ఎంత గందరగోళం సృష్టించాడో రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా తెలుసు. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. సునీతారెడ్డి గారికి ఇప్పటికి ఒక ఆశ ఉంది. మా తండ్రి చావుకు కారకులైన వ్యక్తులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సాక్షులు, ఐ విట్నెస్లు అందరూ మరణిస్తున్నారు. అసలు హంతకుడు ఎప్పుడు దొరుకుతాడు? అసలు హంతకుల్ని, అసలు నిందితుల్ని ఎప్పుడు చట్టానికి అప్పగిస్తారు? ఎప్పుడు చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిల్చోబెడతారని ఒక కూతురు ఆవేదన. రోజు ప్రభుత్వాలు మారాయి. ఈ ప్రభుత్వాలైనా సరే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హంతకులు ఎవరో
ఆ హత్యకి కారకులు ఎవరో, ఆ హత్యకి స్కెచ్ వేసింది ఎవరో, ఆ హత్యకి గుట్టలు ఇచ్చింది ఎవరో, ఆ హత్యకి వెనుకున్న పెద్దలు ఎవరో, వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం సరే బయట పెట్టుద్దని చెప్పేసి ఆశిస్తాం. సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలని ఆశిద్దాం. పాపం పెద్ద మనిషి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి మనందరి తరపున కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. జగన్ రెడ్డి లాంటి సైకో ఎక్కడా కూడా ఎవరింట్లో పుట్టకూడదు, ఉండకూడదు. పదవుల కోసం సొంత కుటుంబ సభ్యులు హతమార్చేంత నీచమైన క్రూరమైన బుద్ధి ఉన్న వ్యక్తులు ఈ సమాజంలో కూడా ఉండటం సరైన పద్ధతి కాదు. ఇటువంటి వ్యక్తులు కూడా శిక్షించాలనే విధంగా మనం చట్టాలు కోరుకోవాలి, భగవంతుని కోరుకోవాలి. సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలని అందరం కూడా ఆశిద్దాం. ఆ భగవంతుడు ఆవిడకి ధైర్యం ఇవ్వాలని, ఆవిడకి అండగా ఉండాలని కోరుకుందాం.